దీనికి పట్టించి పెడదామండి. సో నేను వచ్చేసి 2.5 స్పూన్స్ వరకు వేస్తున్నాను. తర్వాత మీరు టేస్ట్ చూసుకోవాలండి, ఎవరి ఉప్పు కారంకి తగ్గట్టు వాళ్ళు. నెక్స్ట్ సాల్ట్ 1.5 స్పూన్ వరకు వేసానండి. ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. సో ఎంత కలిపేసేద్దాం. సో నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ ఇందాక ఉప్పు కారం కలిపిన చికెన్ దీంట్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ పేస్ట్ వచ్చేసి మనకి ఎండు కొబ్బరి కొంచెం, ధనియాలు కొంచెం, కొంచెం గరం మసాలా వేసి, కొత్తిమీర వేసి మంచిగా పేస్ట్ పట్టుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా.